చూడండి మినపగారెలు అయితే చాలా బాగా వచ్చాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మినపగారెలు అలాగే పచ్చి మొక్కజొన్న గారెలు చేసుకుందాము. పచ్చి మొక్కజొన్న అంటే ఇలా ఫ్రెష్గా ఉంటే చాలా బాగా వస్తాయి గారెలు అయితే. చూడండి మినపప్పు అయితే నేనైతే 4-5 గంటలు నానబెట్టుకున్నాను. రుబ్బిన పిండి ఇలా 2-3 గంటలు పెట్టాను. చూడండి ఇలా బాగా మెత్తగా పొంగింది పిండి అయితే. ఇలా ఉంటేనే గారెలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్, అందులోనే కొద్దిగంత జీలకర్ర వేసుకుందాము. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. చూడండి ఈ ఎర్రగడ్డలు అని అంటారు, ఉల్లిపాయలు అని అంటారు. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవే అందులో వేసేసుకుందాము. పిండి అనేది ఎంత బాగా నానితే గారెలు అనేటివి అంత బాగా స్మూత్గా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి. చూడండి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. నేనైతే గారెలు చేయడానికి ఒక కవర్ తీసుకున్నాను. చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఈ మినప పిండిని ఒక్కొక్కటిగా గారెల్లాగా ఇలా ఒత్తుకొని వేసుకుందాము. మినపగారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ చట్నీ అయినా ఎందులోకైనా సరే, రైస్ లేకైనా తినడానికి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి. అటు ఇటు తిప్పుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి చాలా బాగా వచ్చాయి మినపగారెలు. టమాటా రసం చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే పచ్చి మొక్కజొన్న ఇలా మిక్సీకి పట్టుకున్నాను. మిక్సీకి పట్టుకున్నప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు, సాల్ట్ అనేది వేసాను. ఒక కంకి తీసుకున్నాను అయితే. చూడండి ఇలా అయింది. ఇప్పుడు మనం ఇందులో ఏది మిక్సింగ్ పౌడర్ అనేది యూజ్ చేయలేదు, మొత్తం మొక్కజొన్న పిండేను. ఇప్పుడు అందులో జీలకర్ర వేసుకున్నాను అయితే, కొత్తిమీర. జీలకర్ర ఎప్పుడైనా దేనికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. మనము చేతితో బాగా కలిపేసుకుందాము. ఈ మొక్కజొన్న అనేది మనం మిక్సీకి వేసుకున్నాక వెంటనే చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే నురగలాగా వచ్చి వడ అనేది చక్కగా రాదు. ఉద్దేశంతో చూడండి నేనైతే మిక్సీకి పట్టుకున్న వెంటనే గారెలు అయితే వేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒత్తుకొని వేసుకుందాము. చిన్న చిన్నగా చేసుకుంటే నువ్వు బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. కొద్దిమంది చిన్నపిల్లలు మొక్కజొన్నలు అంటే తినరు కదా, ఇలా గారెలుగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మనం ఉడకబెట్టినా కాల్చినా తినకపోతే ఇలా చేసి పెట్టండి. స్కూల్ పిల్లల బాక్స్ లేకైనా చాలా బాగుంటాయి. ఇలా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా. మనం తినేటప్పుడు చెప్పితే తప్ప ఈ మొక్కజొన్న గారెలనే తెలియకుండా చాలా బాగా చిన్నపిల్లలు అయితే తినేస్తారు. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మినపగారెలు అలాగే పచ్చి మొక్కజొన్న గారెలు. ఈ పచ్చి మొక్కజొన్న గారెలు ఇలా చట్నీతో అద్దుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్. అలాగే ఈ మినపగారెలు, పచ్చి మొక్కజొన్న గారెలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.